కొన్నిసార్లు మమ్మీ డాడీ తిడతారు. అంత మాత్రాన ఏంటి బ్యూటీ? సో యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ టాలెంట్. ఓకే, యూ హ్యావ్ టు. నేను ఎప్పుడు చిన్నప్పుడు అంతా ముచ్చుకుంటుండేనంట, ఇక్కడ మూల కూర్చుంటుండేనంట. సో వీ హ్యావ్ టు ప్రూవ్. ఓకే, సో వీ హ్యావ్ టు ప్రూవ్. అందుకే ఎక్కడుంది బ్యూటీ? ఎగ్రీ ఎక్కడుంది? నేను బయటలో ఒక 15-20 టైమ్స్ చదివాను. టాటా చెప్పు బ్యూటీ, టాటా చెప్పు, టాటా చెప్పు, వెళ్దాం. బ్యూటీ బ్యాగ్ లో ఉండు, బ్యాగ్ లో ఉండు. మరి ఎక్కడ ఉంటావు? లలిత జ్యువెలరీకి వెళ్ళి, ఏ జ్యువెలరీ? లలిత జ్యువెలరీకి వెళ్ళి పక్కన పెట్టాం. వెళ్ళాడు. రేపు అక్కడికి వెళ్ళి ఒక టవల్ పరిచి అక్కడ అమ్మడానికి చూస్తుంటే అందరూ కారులో వస్తున్నారు. బాబు ఇది అమ్ముతావా? అమ్ముతాను. ఎంతకు అమ్ముతావు? 2 ఫింగర్స్ చూపించాడు. 2 లక్షలు అంటున్నారు వాళ్ళు. అందరూ ఇట్లానే 2 లక్షలు. సరే అయిపోయింది. ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ అడిగారు, ఆయన లలిత జ్యువెలరీ షాప్ లో ఏమన్నారు? 2 లక్షలు అంటున్నారు డాడీ, ఈ యొక్క రాయి ఖరీదు. అప్పుడు చెప్పాడంట వాళ్ళ డాడీ, ఆయన ఈ రాయి ఖరీదు 2 లక్షలు కాదు, ఇది యాక్చువల్ గా 2 కోట్లు. ఎంత? అది రాయి కాదు, అది డైమండ్. అదేంటది? దాని ఖరీదు ఎంత? మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత ఖరీదు కట్టారు దానికి? 200. చిన్న బంగారం షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత ఖరీదు కట్టారు? 20,000 కట్టారు. లలిత జ్యువెలరీకి వెళ్ళినప్పుడు ఎంత ఖరీదు కట్టారు? 2 లక్షలు. నా చేతిలో ఉంటే దీని ఖరీదు 2 కోట్లు. తండ్రి చెప్పారు, ఇది మనం కొన్నాం, ఇది డైమండ్, ఇది 2 కోట్ల రూపాయలు ఖరీదు పెట్టుకున్నాము. అయితే దీని ప్లేస్ మారే కొలది దీని వాల్యూ కూడా మారుతుంది. ఎక్కడైనా డైమండే, మార్కెట్ ప్లేస్ లో డైమండే, చిన్న బంగారు షాప్ దగ్గర డైమండే, పెద్ద లలిత జ్యువెలరీ దగ్గర కూడా డైమండే, ఇంట్లో ఉన్నా కూడా డైమండే. దేవుడు మనలను డైమండ్ లాగా తయారు చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా తయారు చేశాడు? మన విలువ మనుషులకు అర్థం కానంత గొప్పది. హల్లెలూయా. మన విలువ ఎంత గొప్పది, మనుషులు అర్థం చేసుకోలేరు మన విలువ. అయితే మన తండ్రి చేతిలో ఉంటేనే మనకి అసలైన విలువ అనేది ఏంటనేది తెలుస్తుంది. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు దాని విలువ ఎంత? 2 కోట్లు. 2 ఏళ్ళు చూపిస్తుంటే వాళ్ళు 200 అనుకుంటున్నారు, 2 కోట్లు అనుకోవట్లేదు. అయితే మీకు నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు యేసయ్య చేతిలో ఉంటే మీ విలువ చాలా గొప్పగా ఉంటది. ఎవరి చేతిలో ఉంటే? అందరూ చెప్పాలి. యేసయ్య చేతిలో ఉంటే మీ విలువ కోట్లో ఉంటది.